హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1598. ఈరోజు డేట్ 19th August 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ P4 సిరీస్ని లాంచ్ చేశారు. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ P4 అలాగే రియల్మీ P4 Pro. రియల్మీ P4 మీకు వీళ్ళు చూపించడం మాత్రం 14,999 రూపాయలు అంటున్నారు, కానీ అది అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూతో కలుపుకొని ఉంది. సో ఇది వితౌట్ అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫరు మీకు ఇది 15,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో వస్తుంది, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్రైజింగ్. అలాగే P4 Pro మీకు వీళ్ళు చూపించేదేమో 19,999 రూపాయలు, బట్ విత్ కార్డ్ ఆఫర్తో మనకి ఇది వచ్చేది 21,999 రూపాయలు. ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్, గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఫోను. నేను దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఇది చాలా వర్త్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. నేను అనుకోవడం ఇది 25,000 రూపాయల బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాను, బట్ నేను కూడా నిజంగానే షాక్ అయిపోయాను. 22,000 రూపాయలు అంటే విత్ కార్డ్ ఆఫర్తో ఈ పర్టికులర్ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ లోయెస్ట్ ప్రైస్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఆఫర్ చేస్తుంది అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. ఎక్సలెంట్ డిస్ప్లే, 6500 నిట్స్ వరకు ఉంటుంది దీని మ్యాక్సిమం బ్రైట్నెస్. అలాగే దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్సలెంట్ కెమెరాస్. నిజానికి దీంట్లో కెమెరాలు చాలా ప్లస్ పాయింట్, అన్నీ బాగున్నాయి. ఈ బడ్జెట్లో మాత్రం వీళ్ళు లాంచ్ ప్రైజ్ అని నన్ను అడిగితే చాలా బెస్ట్ ప్రైజ్లు పెట్టారు. ఇక ఇది బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలోకి వచ్చింది అనుకోండి, ఇంకొక 2,000 రూపాయలు ఈజీగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే 19,999 ఇలాంటి బడ్జెట్లో నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్ ఫోన్ అవుద్ది, గుర్తుపెట్టుకొని. నేను మీకు ఆ వీడియోలో నాకు ప్రైస్ తెలియక ముందు కూడా ఇదే మాట చెప్పాను, ప్రైస్ తెలిసిన తర్వాత కూడా ఇదే మాట చెప్తున్నాను. చాలా మంచి ఫోన్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. P4 కూడా యాక్చువల్గా మంచి ఫోనే, కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు దాంట్లో, అది నాకు పంపలేదు. బట్ స్టిల్ ఆ ఫోన్ బాగానే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళు ఈరోజు గ్లోబల్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. అండ్ ఈ ప్రాసెసర్ యాక్చువల్గా పేరు మార్చి జస్ట్ ఓవర్ క్లాక్ చేసింది. టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఓవర్ క్లాక్డ్ వేరియంట్ ఆఫ్ 7S Gen 3 అంతే. జస్ట్ ఇది 2.5 GHz ఉన్న ప్రాసెసర్కి ఉన్న క్లాక్ స్పీడ్ని 2.7 GHz స్పీడ్ చేశారు. దానివల్ల ఒక 7% పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. నన్ను అడిగితే అసలు అది నెగ్లిజిబుల్ అనమాట, విచ్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 7S Gen 3, అంటే ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ లాగే ఉంటుంది. పెద్దగా ఏం లేదు, పేరు మార్చి తీసుకొస్తున్నా అంతే అనుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రాసెసర్తో వచ్చే మొట్టమొదటి ఫోను రెడ్మీ వాళ్ళకి సంబంధించిన రెడ్మీ Note 15 సిరీస్లో టాప్ మోడల్స్ రెండు ఉంటాయి, రెడ్మీ Note 15 Pro, రెడ్మీ Note 15 Pro Plus. ఈ రెండు ఫోన్స్ రాబోతున్నాయి. సో లాస్ట్ ఇయర్ రెడ్మీ Note 14 సిరీస్లో కూడా మీకు వాడింది స్నాప్డ్రాగన్ 7S Gen 3. ఇప్పుడు జస్ట్ ఒక 7% పెర్ఫార్మెన్స్ బంప్తో మీకు Note 15 Pro సిరీస్ వస్తుంది. నన్ను అడిగితే ఈసారి ప్రైజింగ్ ఇస్ ద కీ, గుర్తుపెట్టుకోండి. రెడ్మీ వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజెంట్, అండ్ ఇప్పుడు ఇది కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం అయితే ఉంటుందేమో అనిపిస్తుంది పెర్ఫార్మెన్స్ వైజ్గా. అండ్ ఇప్పుడు మీకు రియల్మీ వాళ్ళు స్నాప్డ్రాగన్ 7 Gen 4నే వీళ్ళు 22,000 21,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చారు. సో అది ఒకసారి చెక్ చేసుకోవాలి, వీళ్ళు ప్రైజింగ్ కరెక్ట్ పెడితేనే ఈసారి ఏమన్నా రెడ్మీ వైపు చూసే అవకాశం ఉంటుంది ఎవరైనా. నెక్స్ట్ మనకి స్టార్లింక్ నుంచి. స్టార్లింక్ సూన్ మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది కదా. దీనికి ఉడాయ్ అంటే మనకి ఆధార్కి సంబంధించిన ఏదైతే గ్రూప్ ఉందో దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకున్నారు వీళ్ళు. అంటే స్టార్లింక్ మన ఇండియాలో ఎవరైనా కొత్తగా తీసుకోవాలన్నా, అది మీరైనా నేనైనా తీసుకోవాలంటే ఆధార్ ఈకేవైసీ ద్వారా తీస్తారనమాట. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు. ఆధార్ ఈకేవైసీకి పర్మిషన్స్ స్టార్లింక్కి వచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఇది రీసెంట్గా పక్కన కంట్రీస్లో లాంచ్ అయిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం అయ్యేలాగా ఉంది. బట్ చాలామంది దీన్ని ప్రిఫర్ చేయకపోవచ్చేమని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి జియో నుంచి. జియో వాళ్ళు నిన్న ఒక బాంబు పేల్చారు, 249 ప్లాన్ తీసేశారు. ఆ తర్వాత మేమేమైనా తక్కువ తిన్నామా అని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు నిన్న సాయంత్రం ఎయిర్టెల్ 249 ప్లాన్ తీసేసింది. సో ఇద్దరికి బేస్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో 1 ప్లాన్స్ అవి రెండు ఎగిరిపోయినాయి. అండ్ ఇప్పుడు జియో వాళ్ళు ఇంకొక ప్లాన్, వెరీ ఇంపార్టెంట్ ప్లాన్, 799 ప్లాన్ తీసేశారు. 1.5 GB per day 84 days ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. సో ఇంకొక తీసేశారనమాట. మెల్లమెల్లగా వీళ్ళు ప్రైస్ అనేది పెంచుకుంటూ పోతూ ఉంటారు. అండ్ మినిమం డేటా అనేది మనం ఖర్చు చేయాల్సింది పర్ డే 2 GB డేటా లాగా చేసే అవకాశం ఉంటుంది. అది మనకి మినిమం ఛార్జెస్ అనేవి హెవీగా పెరిగే అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను ఒక 1 month బ్యాక్ చెప్పాను, రీసెంట్గా కూడా చెప్పాను. సూన్ మనం జియో అలాగే ఎయిర్టెల్లో ప్లాన్ ప్రైస్ అనేవి హెవీగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి దీనికి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు వీళ్ళు, మెల్లగా దోచుకుంటారనమాట. నెక్స్ట్ మనకి జిఎస్టీ నుంచి. డిఎస్టీ రీసెంట్గానే August 14 సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది కదా. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న జిఎస్టీ స్ట్రక్చర్ని 2 స్లాబ్స్గా చేయబోతున్నారు, 5% అలాగే 18%. దీంట్లో ఇంట్రెస్టింగ్లీ ఎలక్ట్రానిక్స్ హ్యూజ్
ప్రైస్ కట్ అయితే జరగబోతుంది. అంటే ఫ్యూచర్లో కూడా ఎలక్ట్రానిక్స్ తగ్గే అవకాశం ఉంటుంది ప్రైస్. పర్టికులర్గా స్మార్ట్ ఫోన్స్ మీద కూడా హ్యూజ్గా ప్రైజెస్ అనేవి తక్కువగా పెట్టే అవకాశం ఉంటుందన్నమాట, జిఎస్టీ తగ్గుతుంది కాబట్టి. సో సూన్ మనకి స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనేవి కొంచెం రీజనబుల్గా కనిపించే అవకాశం ఉంటుంది అప్కమింగ్ డేస్లో. సో ఇది మీకు దివాళీ కంటే బిఫోర్గానే అనౌన్స్మెంట్ అయితే రాబోతున్నట్టు కూడా కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ దీని మీద నేను ఒక రీల్ కూడా చేశాను, ఫస్ట్ కామెంట్లో పెడతాను. అండ్ ఈరోజు నేను మీకు నథింగ్ ఫోన్ 3 35 నుంచి 40 వేల రూపాయలకి వస్తుందని గత 2 రోజుల నుంచి బాగా డిస్కషన్ నడుస్తుంది కదా. సో దీని గురించి ఒక వీడియో చేశాను కొత్త ఛానల్లో, అది వీడియో చూడండి ఒకసారి. ఇది కూడా ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ కొత్త ఛానల్లో కొంచెం మీరు రోజు కొంచెం చూస్తూ ఉంటేనే కొద్దిగా ఆటోమేటిక్గా దానికి రెగ్యులర్గా ఏమంటారు దాన్ని ఇనిషియల్ మూవ్ ఏదైతే ఇగ్నిషన్ ఉంటుందో ఇగ్నిషన్ అనేది వస్తుందన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. అందులో కంటెంట్ బాగుంటేనే లైక్ చేయండి, కంటెంట్ బాగాలేకపోతే మీరు ఆబ్వియస్గా చేయరు, అది మీ చేతిలో ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ బాగుంటేనే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ వాళ్ళు అప్కమింగ్ వాచెస్లో అంటే నెక్స్ట్ జనరేషన్ వాచెస్లో టచ్ ఐడిని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. సో సూన్ ఇది ఒక అప్డేట్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ ఫైనల్గా గ్లోబల్గా ఇవాళ నైటే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది, ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా. రేపు 21వ తారీఖు నుంచి ఇది ప్రీ ఆర్డర్స్ కూడా మనకి మన ఇండియాలో లైవ్ కూడా కాబోతున్నాయి. అయితే ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో, అలాగే ఈసారి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది టెన్సార్ G5 TSMC వాళ్ళు తయారు చేశారు కాబట్టి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆబ్వియస్గా ఆఫర్ చేస్తుంది TSMC మేక్ కాబట్టి. అండ్ కెమెరాలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఐఎస్పి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా మీకు అల్టిమేట్గా పిక్సెల్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి టైం అని చెప్పాలి. అండ్ ఎవరైతే రీసెంట్గా పిక్సెల్ 9 సిరీస్ నేను డీల్ పెట్టాను, లూట్ డీల్ అప్పుడు ఇందులో కొన్నారో వాళ్ళు ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇది ఒక మంచి రైట్ టైం అనమాట. పిక్సెల్ స్టోర్ ఇండియా మన ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వీళ్ళు డెఫినెట్గా బెటర్ ఆఫర్స్ని అనౌన్స్ చేస్తారు. ఇవాళ ఒక్కరోజు నైట్ వెయిట్ చేయండి, రేపు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత ప్రైస్లో రాబోతుంది. అండ్ పిక్సెల్ స్టోర్ ఇండియా ఆఫర్ ఏంటనేది మీకు వీలైతే సపరేట్గా కానీ లేదంటే టెక్నిక్స్లో కానీ ఇంక్లూడ్ అయితే చేస్తాను. బట్ స్టిల్ ఈసారి మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళ టీవీ ప్లస్ ఉంటుంది కదా, సామ్సంగ్ టీవీస్ వాడే వాళ్ళకి బై డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఈటీవీకి సంబంధించిన ఒక 4 ఛానల్స్ని ఫ్రీగా యాడ్ చేశారు. ఈటీవీ మ్యూజిక్, ఈటీవీ జోష్, ఈటీవీ కామెడీ, ఈటీవీ న్యూస్. ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్ మ్యూజిక్ కూడా ఉంది. 4 ఛానల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వివో వాళ్ళ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. వివో T4 Pro అనేది మన ఇండియాలో 26వ తారీఖున లాంచ్ కాబోతుంది ఈ మంత్. సో ఇది V60 ఉంది కదా, V60లో జైస్ తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. తక్కువ ప్రైస్లోనే ఉండబోతుంది. అండ్ నాకు తెలిసి రియల్మీ 15 సిరీస్ కానీ రియల్మీ P4 Pro కానీ ఇది ఒక టఫ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పట్ల బడ్జెట్లో వెయిట్ చేయండి. అందుకే ఈరోజు డీల్ యాప్లో మీకు యాపిల్ వాచ్ 8 GPS ప్లస్ సెల్యులార్ ఉంది, రెగ్యులర్గా 55,000 ఉంటుంది, 30,000కి వస్తుంది. చాలా మంచి డీలు. అలాగే యాప్ ఆఫ్ దిలో మీకు మిస్సింగ్ వర్డ్స్ ఫైండ్ చేసే ఒక టైం పాస్ గేమ్ 150 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ కొత్త ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, వీలైతే దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ అఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.